ప్రభుత్వ ఉద్యోగులు తమ సుదీర్ఘ సేవాకాలం ముగిసిన తర్వాత గౌరవప్రదంగా జీవించడానికి తోడ్పడే అత్యంత ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనమే గ్రాట్యుటీ. ఈ గ్రాట్యుటీ అనేది ఒక ఉద్యోగి తన సంస్థకు లేదా ప్రభుత్వానికి అందించిన సేవలకు గుర్తింపుగా పదవి విరమణ సమయంలో పొందే ఒకేసారి చెల్లింపు. అయితే గత కొంతకాలంగా ఈ గ్రాట్యుటీ అర్హతలు, చెల్లింపు పరిమితులు మరియు ముఖ్యంగా గరిష్టంగా అందే 20 లక్షల రూపాయల పెంపుదలపై ఉద్యోగ వర్గాల్లో అనేక అనుమానాలు, గందరగోళం నెలకొన్నాయి. ఈ అస్పష్టతను తొలగిస్తూ ప్రభుత్వం తాజాగా అత్యంత కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది. దీని ద్వారా ఎవరికి ఈ ప్రయోజనం అందుతుంది మరియు ఎవరికి ఇది వర్తించదు అనే విషయంలో పూర్తి స్పష్టత వచ్చేసింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం 2018 మార్చి 29వ తేదీ లేదా ఆ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికి మాత్రమే పెంచిన 20 లక్షల రూపాయలు గ్రాట్యుటీ పరిమితి వర్తిస్తుంది. అంటే ఈ నిర్ణీత తేదీన లేదా ఆ తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులు తమ గ్రాట్యుటీ కింద గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంది. అంతకుముందు ఈ పరిమితి కేవలం 10 లక్షల రూపాయలుగా ఉండేది. ఈ మార్పు వల్ల ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో అందే నగదు భారీగా పెరిగింది. ఇది వారి భవిష్యత్తు అవసరాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. ప్రభుత్వం ఈ తేదీని ఒక మైలురాయిగా నిర్ణయించడం వల్ల ఆ తేదీ తర్వాత విధుల్లో నుండి తప్పుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఆర్థిక లాభాన్ని పొందేందుకు చట్టబద్ధమైన అర్హత సాధించారు. ఇక సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో పనిచేస్తున్న ఉద్యోగుల విషయానికి వస్తే ప్రభుత్వం వారికి మరింత గొప్ప వెసులుబాటును కల్పించింది. ఈ సిపిఎస్సి ఉద్యోగుల గ్రాట్యుటీ పెంపు ప్రయోజనాన్ని జనవరి 1, 2016 నుండే క్లెయిమ్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే 2016 నుండి రిటైర్డ్ అయిన వారు కూడా ఈ పెంచిన పరిమితిని వర్తింప చేసుకోవచ్చు. ఇది ఆయా రంగాల్లోని ఉద్యోగులకు ఒక భారీ ఊరటగా చెప్పవచ్చు. ఎందుకంటే వెనకటి తేదీ నుండి ఈ పెంపును వర్తింప చేయడం వల్ల అదనపు నగదు వారి ఖాతాల్లో జమ అవుతుంది. ఉద్యోగుల సేవలను గుర్తించి వారికి సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోబడింది. ఈ మార్పులన్నీ గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972కు చేసిన సవరణల ఆధారంగా రూపొందించబడ్డాయి.